సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఆర్ఎస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. సో అయితే పార్ట్ 6. సో పార్ట్ 1 నుంచి 5 దాకా చూడకపోతే చూసేసేయండి. సో మనమైతే మా అన్న పోయినసారి పెట్టిన జంగల్ దేనికి అయితే పోయినాం. సో పోయిన పాటలు అయితే ఇల్లు చేసి ఉండే షిట్ అరే. సో గైస్, ఈ వీడియోలో అయితే మనమైతే ఒక ఎంచాంట్మెంట్ టేబుల్ అయితే తయారు చేయబోతున్నాం. సో దానికైతే ప్లేస్ దూరానికి వచ్చేసినాం. సో ఇదైతే ఇవన్నీ రొగొట్టేసి ఆడ తయారు చేస్తాం. సో తయారు పెట్టని చేసేసింది గైస్. సో చాలా వేస్ట్ టైం వచ్చిండే, అందుకని నేను అంతా కట్ చేసేసిన. సో ఇప్పుడైతే మా అన్న అయితే దానికి పికెస్కి దోలాడుతుండు. సో నేను పోయి గ్రైండ్ స్టోన్ చూస్తా. గ్రైండ్ స్టోన్ బిట్టం కావాలి గైస్. అన్నీ మన దగ్గర ఇంతైనా ఉంది ల్యాపిస్లో జూలి. సో అదే తీసుకుంటున్నా. ఇంకో పెడుతున్నా. నేనైతే కొన్ని బుక్స్ అయితే చేస్తా. ఇప్పుడు ఒక స్మైట్ వస్తుంది, ఎఫిషియన్సీ బిట్టం వస్తుంది. ఏది తీసుకోవాలో అర్థమవుతుంది నాకు. సో ఏది తీసుకుందాం. స్మైటే తీసుకుందాం గైస్. సో మైట్స్తో ఇంకేమొచ్చింది, అరే స్మైట్ పేర్సింగ్ వచ్చింది గైస్. సో గైస్, మేమైతే మా ఎంచాంట్మెంట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఫుల్ కష్టమైనాక మాకైతే అట్లా ఇట్లా అయ్యి ఫార్చ్యూన్ 3 దొరికింది గైస్. సో అన్నీ ఒకసారి నాకు పికెక్సి నేను వ్యూవర్స్కి చూపిస్తా. అరే సో గైస్, నేనైతే నా స్వాడ్కి బిట్టంగా పెట్టుకున్నా. దోలాడు పెడితే ఇవి వచ్చినాయి. నాక్ బ్యాక్ ఉంటుంది అనమాట. నాక్ బ్యాక్ ఉంటుంది. అయ్యా నువ్వు చచ్చినావంట. ఓహో, నేను నీ చేతిలో చచ్చినా. ఎట్లా నాక్ బ్యాక్ అయితే నువ్వు చూసినావా? స్మైట్ ఉంది మళ్ళీ దీనికి గట్టిగానా. స్మైట్ నాక్ బ్యాక్ ఇక్కడదే. అరే నువ్వు ఆ స్వాడ్ వేస్తే నేను నా స్వాడ్ ఇస్తాను అనుకున్నావు ఏంది? సో గైస్ చూడండి, దీనికైతే ఇన్ని కాలం ఎంచాంట్మెంట్స్ వచ్చినాయి. ఫుల్ కష్టపడినందుకు ఇవి వచ్చినాయి గైస్. సో గైస్, ఇప్పుడైతే మేమైతే ఆఫ్లైన్లో ఫుల్ డైమెన్షన్ అయితే కలెక్ట్ చేసి ఉండే. సో దానికి ముందు మీకు ఒక సర్ప్రైజ్ బిట్టని చూపించాలాగండి. సో మనమైతే MLG చేసిపోదాం. వావ్, ఓ షిట్, క్రిప్పర్ బావ్ ఇద్దరు. Where is that creepies? Next one. శుభా నేను నీళ్ళ లేస్తాను. ఇంకోటి ఏంటి? ఇంకోటి నీళ్ళ పంపాలి. కారణం కొడుకోసరే బూమ్. పేలొద్దాడు. నాక్ బ్యాక్ ఉంది నా దానికి. పట్టపట్ట ఎంకలు పాడేస్తా. అరే వాటర్ తీసుకున్నా కదా నేను. నీవు అవి వాటరు చీ. సరే సో గైస్, మీకైతే ఇంకొకటి చూపించాలి. సో నేను ఎడితీడ నా దగ్గర డోర్స్ లేకుండా గివిట్లతో కవర్ చేసిన. సో ఇందులో ఒక విలేజర్ గాడు ఉంటాడు గైస్. ఆడు మీకు కనిపిస్తాడు ఇప్పుడైతే. సో నేనైతే ఒక విలేజర్గా నేను ట్రాప్ చేసిన. ఆడు సిల్క్ టచ్ ఇస్తుంది మనకి. సో కాబట్టి ఆయన ట్రాప్ చేసి పెట్టిన. సో దీనికే వేస్తా ఈ పికెక్స్కి. సో అన్య పోదాం డైమండ్స్ మైన్ చేసుకోనికి. సో గైస్, మనమైతే మన డైమండ్ స్పాట్కి అయితే వచ్చేసేసినాం. సో ఇదే మన డైమండ్ స్పాట్. సో చూడండి, ఇక్కడ ఎన్ని డైమండ్స్ దొరికినాయి. సో ఈయనే కాదు, ఇంకా జాగ్రత్తలో బిట్టం దొరికినాయి. సో మా అన్న వచ్చిండు. డైమండ్ పికెక్స్ ఇచ్చేసిన మా అన్నకి. మా అన్న ఏం చేస్తాడంట. సో గైస్, డైమండ్స్ అన్ని కలెక్ట్ కాగానే బయటికి రాగానే ఎండర్మైన్ కనిపించిండు. సో అంతనైతే ఫైట్ తీసుకోవడం స్టార్ట్ చేసేస్తాం. సో ఒక షాట్ కొట్టినా, ఇంకొక షాట్ 3 షాట్లు కొట్టిన గైస్. అయినా చావలేడు ఆడు. సో ఇంకా కొడుతున్నాడు. అరే షిట్, నన్ను చంపేసింది గైస్ ఆడు. సో మా అన్నైతే ఇంకా కొట్లాడుతున్నాడు అంతని. సో నేను దబ్బున వాటర్ బకెట్ తీసుకొని దుంకాలి. కానీ ఆడ ఇల్లులు ఉంటాయి అదైతే తెలుసు, కాబట్టి మెల్లగా దుంకాలి. అరే షిట్, మళ్ళీ ఇంట్లో దుంకాను నేను. సో ఇంట్లోతో మస్తు ప్రాబ్లం ఉంది గైస్. సో ఆడైతే మళ్ళీ పొద్దుగాల కనిపిస్తాడు గైస్. సో మళ్ళీ ఆయన కళ్ళలో చూసిన కావాల్సుకొని ఆయనకి కోపం రావాలని. సో దాని తర్వాత సంపనికి ట్రై చేస్తూనే ఉంటాం. సో మా అన్న దగ్గర ఒక షాట్ పెడతాడు. నాకు ఎండర్పల్ దొరికేస్తుంది, మా అన్న గ్లాస్ బ్లాక్ దొరికేస్తుంది. సో దాని తర్వాత అయితే పికెక్స్ రెడీ అయిపోయింది. సో నాకైతే డైమండ్స్ ఇస్తాడు. సో ఆ డైమండ్స్ అయితే నేను మీకు చూపిస్తాను ఎన్ని డైమండ్స్ దొరికినాయని. సో మనకైతే మొత్తం 1 స్టాక్ అండ్ 4 డైమండ్స్ దొరికినాయి గైస్. సో అంత మైనింగ్ చేస్తే మనకు 1 స్టాక్ 4 డైమండ్స్ దొరికినాయి. సో ఇప్పుడైతే నేనైతే నా లెజెండరీ బ్రో తయారు చేయడం అయితే స్టార్ట్ చేసేస్తా. సో దానికి ఎంచాంట్మెంట్స్ ఏమో నాకు చెస్ట్లో దొరకొచ్చేమో చూస్తా.
చెస్ట్లో ఏం లేనట్టున్నాయి ఇన్సెంట్మెంట్స్. సో ఇప్పుడైతే లెజెండరీ బోర్డ్ తయారు చేయడం స్టార్ట్ చేసేద్దాం. ల్యాపిస్ పిటంగ్ ఉంది. సో గైస్ నా బో అయితే తయారైపోయింది. సో చూడండి ఒకసారి అయితే టెస్టింగ్ చేద్దాం మా అన్న మీద ఒకటి. సో చూడండి అన్ని ఆర్ట్స్ పోయినాయంట, ఒక్క ఆర్ట్ మిగిలి ఉండే. ఫ్లేమ్కి అది వెళ్ళిపోయింది ఆర్ట్ బిటంగా. సో 1 షాట్ 1 కిల్ గైస్. సో ప్లేయర్ని బిటంగా 1 షాట్ 1 కిల్ చేసేస్తుంది ఇది. టీచర్ కొడతా అంత మీద అవసరమా 23 బ్లాక్స్ హైట్. ఏడున్నా కనిపిస్తలే. ఇది సైడ్ వచ్చినా నేను ఎంత బాగా చూడు. ఒరే అక్కడ ఉన్నావా? గోళం గాని దగ్గర ఉన్నావు. గోళం అలా మనది. ఒక్క షాట్లో చంపొచ్చు అయితే నా పవర్ఫుల్ పోతుంది. సో గైస్ ఈ వీడియోకి అయితే ఎంత అనుకున్నాను నెక్స్ట్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మస్తు మర్చిపోకండి. సో బాయ్ బాయ్.